సభకు నమస్కారం. డయాస్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. పేరు పేరున చెప్పలేను కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అలవింగ్ మీ టు షేర్ ద స్టేజ్ విత్ యూ. ఇప్పుడు మనం ఉన్న సమయం ఏంటంటే వీఆర్ బిట్వీన్ ఫెస్టివల్స్. నిన్న ఉగాది అయింది, రేపు గౌరీ గణపతి పూజ, ఆ తర్వాత గణపతి వ్రతం, ఆ తర్వాత నాగపంచమి, ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీరామనవమి. ఇది దేవుడికి సంబంధించిన ఫెస్టివల్. ఇంకొక రకమైన ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. సో మనకి ఈ రెండు ఫెస్టివల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం ఒకదానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తాము, మరొకదానికి అంత ఇవ్వకపోవచ్చు. అయితే ఈ రెండింటి మీద కొంచెం ఉన్న 50 నిమిషాల ఫ్లైట్లో నేను కొద్దిగా ఆలోచించి నేను రాసింది ఏంటంటే, మనం ఫెస్టివల్ అన్నప్పుడు, దేవుడికి సంబంధించిన ఫెస్టివల్ అప్పుడు మనం ఏమనుకుంటాం? జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు, అంటే మన తల్లిదండ్రుల్లాగా పార్వతిని శివుణ్ణి అనుకుంటాం. మనం ప్రే చేసినప్పుడు వాళ్ళని ఏమడుగుతాం? నా జీవితం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఇవన్నీ అడుగుతాం. ఇంకొకటి కూడా అడుగుతాం, నన్ను ధార్మికమైన నడవడికలో పెట్టుమా అని అడుగుతాం. ధర్మం నాకు చూపించు అని అడుగుతాం. This is something we always seek from God. Put me in the righteous path. Festival of election. మనం ఒక గవర్నమెంట్ని ఎలెక్ట్ చేసుకుని పెట్టుకున్నామంటే, what do we seek from that government? We seek safety, security, jobs, happiness. మనం దేవుణ్ణి ఏమడుగుతున్నామో గవర్నమెంట్ నుంచి కూడా అది ఆశిస్తాం మనం. We also expect the government to put us in the path of righteousness, dharma. ధార్మికమైన డైరెక్షన్ పెడితేనే అది ఒక మంచి గవర్నమెంట్ అవుతుంది. సో ఈ రెండు ఫెస్టివల్స్ మధ్య ఉన్నాం కనుక నేను కొద్దిగా ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి దైవభక్తి, ఒకటి దేశభక్తి. దైవభక్తి మన అందరికీ తెలుసు, మనం చాలా చేస్తూ ఉంటాం. పొద్దున లేస్తాము, దేవుణ్ణి ధ్యానం చేస్తాము, శ్రవణం వింటాము, స్తోత్రాలు వింటాము, దేవుణ్ణి బాగా ప్రేజ్ చేస్తాము, దేవుణ్ణి అర్థిస్తాము. ఈ విషయంలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాయనార్లు అని ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది, మీరు చెన్నైలో ఉంటారు. ఆళ్వార్లేమో విష్ణు భక్తులు, నాయనార్లు అందరూ శివభక్తులు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇందులో. 63 నాయనార్లు ఉన్నారండి. అందులో ఒక ప్రముఖుడు ఉన్నాడు, రుద్ర పశుపతి నాయనార్. ఆ రుద్ర పశుపతి నాయనార్ గొప్పతనం ఏంటంటే, అసలు భక్తి అంటే ఏంటి, ఆ భక్తి వల్ల ఏమి మనం ఏం అందుకుంటాము అన్నది కూడా చెప్పాడు అతను. ఆ నాయనారు పొద్దున్న లేచి రోజు రుద్ర పఠనం చేసేవాట. రుద్రం బాగా పఠించేవాడు. అయితే ఒకరోజు ఆయన అనుకున్నట్టు, నేను రుద్రం ఎంత చదువుతున్నాను, దాని అర్థం తెలియదు నాకు అనుకుని అందులో ఒక 4-5 పదాలు, మేఘాయచ, విద్యుత్యాయచ, వృక్షాయచ, లేప్యాయచ, లప్యాయచ, ఇవన్నీ తీసుకుని ఏంటివి అని అండర్స్టాండ్ చేసుకునేందుకు చదివితే ఆయనకి ఏం తెలిసిందంటే, మేఘాల్లో ఈశ్వరుడు, నీటిలో ఈశ్వరుడు, నీటి మీద ఉన్న నురుగులో ఈశ్వరుడు, వృక్షంలో ఈశ్వరుడు, ఆ వృక్షం మీద ఉన్న పిట్టలో ఈశ్వరుడు, ఆకులో ఈశ్వరుడు, ఆకుకున్న పచ్చ రంగులో ఈశ్వరుడు. He understood that is what he is chanting. సో ఆ విషయం తెలుసుకుని పొద్దున్నే స్నానం చేసి, నదిలో స్నానం చేసి, చెట్లను చూసి, పిట్టల్ని చూసి, అందులో పరమశివుణ్ణి చూసి మొత్తం పరవశించిపోయాడు అనమాట ఆ నాయన. ఒకసారి ఆయన ఇంటికి ఒక దొంగ వచ్చాడు.
దొంగ వచ్చి దోపిడీకి వస్తాడు కదా దొంగ. అయితే ఇంటికి రావగానే ఈయన దొంగను చూశాడు, లైట్ వేసి పట్టుకున్నాడు. కానీ ఆ దొంగను చూడంగానే దొంగలో ఈశ్వరుడు కనిపించాడు. అప్పుడు ఏమన్నాడు? నమః చోరాయచ, నమః చోరాయచ అన్నాడు. అంటే చోర, థీఫ్, హీ కుడ్ సీ ద గాడ్ ఇన్ ద థీఫ్. అప్పుడు అని నమస్కారం పెట్టేసరికి ఆ దొంగ, దోపిడీ చేయడానికి వచ్చిన దొంగ, ఆయనకే ఒక నమస్కారం చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. భక్తి ఎంత ఉంటే మనకు వచ్చే అవాంతరాలు వాటంతట అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అది దైవ భక్తి చేస్తుంది. దేశభక్తి, ఎంతమందికి ఇలాంటి దేశభక్తి ఉంది చెప్పండి మన దేశంలో? మనం దేశం గురించి చదవడం, పఠించడం, శ్రవణం, వినడం, దేశ గొప్పతనం విని పరవశించుకోవడం, అది ఎప్పుడైనా జరిగిందా? అది జరగాలంటే మనం చాలా తెలుసుకోవాలి. ఇండోనేషియాలో ఉన్నప్పుడు ఆ ఇండోనేషియన్స్ ఒకటి చెప్పారు నాతో, మేడం మాకు పంటలు పండట్లేదు, మాకు క్రాప్స్ సరిగా రావట్లేదు, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్. అది ప్రాక్టీస్ వల్ల మాకు క్రాప్స్ వస్తున్నాయని. I asked them what it is. You know what it is? They said they practice something called Agnihotra agriculture. Agnihotra agriculture అంటే ఏంటి? మనం సంధ్యా సమయంలో చిన్న అగ్నిహోత్రం పెట్టుకుంటాం. ఆ అగ్నిహోత్రం అంటే చిన్న హోమం, యాగం చిన్నగా చేస్తే 5 కిలోమీటర్లు పైన 5 కిలోమీటర్ల కింద భూమిని మొత్తం ఇట్ nourishes the land and they're able to grow crops. ఆ అగ్నిహోత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇండియా నుంచి వచ్చింది. అది ఎంతమందికి తెలుసు ఆ విషయం? చాలా మందికి తెలియదు. రష్యాలో రీసెంట్ గా సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దే డిస్కవర్డ్ అండ్ దే ప్రూవ్డ్ దట్ ఇఫ్ యూ చాంట్ వేదాస్ ని చాంట్ చేస్తే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నా కానీ అన్ని పోతాయట. సో మనకి జెనెటిక్ రిపేర్, DNA అండ్ RNA రిపేర్ హ్యాపెన్స్ వెన్ యూ లిసన్ టు వేదిక్ చాంట్స్. ఎవరు ప్రూవ్ చేశారు? రష్యన్స్. అది ఎంతమంది ఇండియన్స్ కి తెలుసా విషయం? యోగా. మనం యోగా అంటే ఏదో ఎక్సర్సైజ్ చేయడము, ఊపిరి పీల్చుకోవడం, మెడిటేషన్ అనుకుంటాం. మీకు తెలుసా, నేను when I was a speaker at Paris along with the Prime Minister on climate change, అక్కడ మాట్లాడుకునేది ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు క్లైమేట్ రెసిలియన్స్ డెవలప్ చేస్తారని. ఎందుకంటే ఎలా అవుతుంది అనుకోవచ్చు, యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు దే ఆర్ మినిమలిస్ట్, కొద్దిగా కన్జ్యూమ్ చేస్తారు. సో యోగా ఇస్ హెల్పింగ్ ఇన్ క్లైమేట్ చేంజ్. మన ఎంతమంది భారతీయులకు ఆ నాలెడ్జ్ ఉంది చెప్పండి? అది మనకు తెలియదు. ట్రాన్స్డర్మల్ అబ్జార్ప్షన్, ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఇక్కడ తెలుస్తుంది మీకు. వెన్ యూ టేక్ మెడిసిన్ సమ్టైమ్స్, మనం నోట్లో తీసుకుంటే పని చేయకపోతే ఒంటి మీద రాసుకోమంటారు. పూర్వం పసుపు ఒంటి మీద రాసుకుంటే టర్మరిక్ బాడీలోకి వెళ్తుందని. ఇట్స్ కాల్డ్ ట్రాన్స్డర్మల్ అబ్జార్ప్షన్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యాస్ రెడ్ శివపురాణంలో ఒక స్టోరీ ఉంది. చంద్ర శర్మ అనే ఒక అతను చనిపోతే ఒక ఆవిడ ఆయన అందం చూసి ఆయన్ని మోహించి చనిపోయిన బాడీ మీద పెరుగన్నం రాస్తుంది, తల నుంచి కాలి వరకు. 6 రోజులు సేవ చేస్తే అతను లేచి కూర్చుంటాడు. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ transdermal absorption. Now, anywhere in the world doctors are talking about it. మనం ఎప్పుడు చెప్పాం? పురాణాల్లో చెప్పాం. ఆ నాలెడ్జ్ ఎంతమందికి ఉందండి ఇండియాలో? సో there is so much that this great land has. మనకు తెలీదు. అది తెలిస్తే మనం పారవస్యం చెందుతాం. ఆ పరవశంలో మనం దేశ సేవకి దిగుతాం. సో ఆ భక్తి, ఆ నాయనార్ భక్తి మనం దేశభక్తిలోకి మార్చుకున్నామంటే మన దేశాన్ని ఎంతన్నా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. భక్తి ఉంటే ఏం జరుగుతుంది అని చాలా మంది అడుగుతారు. దానికి ఒక స్టోరీ ఉంది. అది చెన్నైలో జరిగిందిట. ఒక ముసలి ఆవిడ పేరు నాకు గుర్తులేదు, ఎందుకంటే నీది ఎప్పుడో చిన్నప్పుడు చదివిన స్టోరీ. కానీ ఆ స్టోరీ ఎంత బాగుందంటే అది ఆకట్టుకుపోయింది నాకు. ఐ బిలీవ్ షీ వాజ్ ద భక్త ఆఫ్ లార్డ్ గణేష. పొద్దున్న లేచి రోజు విఘ్నేశ్వరుడికి పూజ చేసేది ఆవిడ.
అయితే ఒకసారి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పొద్దునే వచ్చి, అమ్మా మేమందరం కైలాసం వెళ్తున్నాము వస్తావా అంటే, ఆవిడందిట నేను వినాయకుడు పూజ చేయండి ఎక్కడికి కదలను నాయన, మీరు వెళ్ళండి కైలాసం అందుట. అందరు కైలాసం వెళ్ళిపోయారు. ఆవిడ కూర్చుని వినాయకుడికి పూజ చేసుకుంది. పూజ చేసుకున్నాక అనిపించింది, అయ్యో కైలాసం వెళ్తున్నారు వాళ్ళు, అంటే పరమశివుణ్ణి చూస్తున్నారు వాళ్ళు, నేను ఎలా వద్దనేశాను అని బాధపడడం మొదలుపెట్టింట. బాధపడంగానే వినాయకుడు, తల్లి నేనున్నానుగా నిన్ను తీసుకెళ్తానని తొండంతో ఇలా తీసుకెళ్లి శివుడు ముందు కూర్చోబెట్టాడు కైలాసంలో. శివుడు ముందు కూర్చున్న ఆవిడ ఎదురుకుండా పరమశివుడు, ఈవిడ ముదుసలి కూర్చుంది. ఆవిడ కింద కూర్చోలేదు, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులుట ఆవిడకి, అందుకని కాళ్ళు జాపుకొని కూర్చుంది. ఇలా శివుడు ముందు కాళ్ళు జాపుకొని కూర్చుంది. పార్వతీదేవి అది చూసి, అయ్యో అంత మహానుభావుడికి కాళ్ళు చూపిస్తోందే, ఆ కాళ్ళని కొంచెం పక్కకు జరపమనండి అని చెలికత్తెలకి చెప్పింట. ఆ చెలికత్తెలు వెళ్ళి ఇవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు పరమశివుడు కాళ్ళు కొంచెం జరపమ్మా అంటే, ఆవిడ అందుట, తల్లి నేను జరపలేను, కావాలంటే మీరే జరుపుకోండి అందుట. వీళ్ళు వచ్చి మెల్లగా కాళ్ళు ఇట్లా జరిపారు. ఆవిడ కాళ్ళు ఇలా జరిపిన వెంటనే పరమశివుడు కదిలి ఆవిడ అటు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఆ కాళ్ళు ఇలా జరిపారు. పరమశివుడు కదిలి ఇటు వచ్చాట. ఆవిడ కాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు పరమశివుడు. భక్తి. I don't know how many of you believe this. They say the God is a slave of a devotee. God actually becomes a slave of a devotee. So ఆయన యాక్చువల్గా అది ప్రూవ్ చేశాడు. దేశభక్తి ఉన్న వాళ్ళకి వారు ఎటు తిరిగితే దేశం అటు తిరుగుతుంది. దేశభక్తి ఉన్న వాళ్ళు దేశాన్ని వాళ్ళ వైపుగా తిప్పగలుగుతారు. నేను ఎంతమంది లీడర్స్నో చూశాను. మా ఫ్యామిలీ మొత్తం దేశానికి ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇచ్చేసిన వాళ్ళే. ఇప్పుడు నేను చూసింది ఒకే మాట చెప్తున్నాను. ఇది పబ్లిక్ స్పీచ్ కానీ పొలిటికల్ స్పీచ్ కానీ కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన దేశభక్తి వల్ల దేశాన్ని ఆయన సైడ్ తిప్పుకుంటున్నారు. చాలా మంది వాట్సాప్ లో చూస్తుంటారు, 200 కారణాలు మీరు నరేంద్ర మోడీని ఎందుకు ఎలక్ట్ చేసుకోవాలో అంటారు. 200 కారణాలు నాకు అవసరం లేదండి. మీరు చిన్న పిల్లల పుస్తకాలు చదివితే తెలుస్తుంది. మొన్న ఒక ఆవిడ నాగ్పూర్ నుంచి నాకు ఫోన్ చేసింది, నేను క్షోభ అనుభవిస్తున్నాను అంది. ఏంటి అంటే, నా కూతురికి చదువు చెప్పలేకపోతున్నానండి కరుణ గారు. ఏంటి అంటే, మన రాజ్పుట్ కింగ్స్ లేరు, మన చంద్రగుప్త మౌర్య లేడు, ఝాన్సీ లక్ష్మీబాయి లేదు, కాకతీయ కింగ్స్ లేరు. మనం చెప్పడం ఏంటండి, అక్బర్ ద గ్రేట్ అని చెప్తాము, ఔరంగజేబ్ ద గ్రేట్ అని చెప్తాము, బీర్బల్ గురించి చెప్తాము. నా మనసు విరిగిపోయింది, నా పిల్లలకి నేను చదువు చెప్పలేను. ఈ సిలబస్ మార్చడానికి ప్రయత్నం చేసింది, చేయదగ్గ దమ్ము ఉన్నది ఓన్లీ నరేంద్ర మోదీ గారికి. ఆ ఒక్క కారణం చాలండి, మన పిల్లలు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది. 200 కారణాలు అవసరం లేదు మనకి. నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే ఒక మాటతో, దైవభక్తి దేశభక్తి అని చెప్పాను. నాకు దేశం అమ్మవారితో సమానం. అమ్మవారికి ఒక 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 విధంగా స్తుతిస్తారు ఆవిడ్ని భావమాత్రేన సంతుష్టాయ నమః అంటారు. అంటే ఆవిడ్ని జస్ట్ తలుచుకున్న ఆవిడ సంతోషం చెందుతుంది. దేశం కూడా అంతే. మీరు ఒక్కసారి దేశాన్ని తలుచుకోండి, దేశం కోసం శ్రేయస్ కోసం ప్రే చేయండి, దేశం ఆనందపడి మన కోసం ఎంతన్నా చేస్తుంది. సో ఈరోజు నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. Thank you very much for this opportunity. I'd like to thank Kalasudha Association, and I'd like to tell you, kindly keep your thoughts transfixed on this greatest nation, and we've had the greatest blessings of having been born in this phenomenal country called Bharat. Thank you very much.